కౌసల్య వాళ్ళందరినీ ఏమైంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందుతివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాము, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచిన రహస్యముగా ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజల సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. అమ్మా, నా భార్య నిండొచ్చు కదా, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా
రేసా ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలెట్ చేస్తే ఏట్రా మళ్ళీ ఈ రేసా. ఏం చెప్పండి రా మల్లేసా, ఈ సరికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసం బెత్లెహేములో యేసయ్య పుట్టాడంట. అవునా మల్లన్న, బెత్లెహేములో మన కోసం యేసయ్య పుట్టాడంట. రండ్రా రండ్రా, ఎలా రండ్రా? యేసయ్య చూద్దాం. పదండ్రా, పదండ్రా బాబు, పదండ్రా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. అబ్బా, యేసయ్య ఎంత ముద్దుగున్నాడో. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.